హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేద్దామని చేస్తున్నా. అందుకని చూస్తే ఎండు కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి కారం వేస్తాం మేము. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో కొబ్బరి లేదు కదండి, షాప్కి వెళ్తే పావుకిలో ఎండు కొబ్బరి ఇవ్వండి అంటే ఎంత 160 రూపాయలు చెప్పారు. అవునా, 160 రూపాయలు? సరే ఇప్పుడు సరిపోద్దో చిన్న చెప్పు ఇవ్వండి అంటే ఇది ఇచ్చారండి. ఇది సరిపోదు కానీ ఇదే 25 రూపాయలంట. అమ్మో, చాలా రేటు ఉంది అని అనుకున్నా. రెగ్యులర్గా ఎండు కొబ్బరి వాడేవాళ్ళు ఎంతమంది, చాలామంది ఉన్నారు. ఇది రేటు కరెక్టేనా? ఇంత రేటు తీసుకోవచ్చా? నేనైతే మ్యాక్సిమం ఇక్కడ కొనను, ఊరి నుంచి తెచ్చుకుంటాను. మా బాబాయ్ వాళ్ళకి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పక చేస్తున్నా. కరెక్టా కాదా చూడండి నేను చెప్పింది. ఎక్కువ రేట్ అని నేను అనుకుంటున్నాను. రెగ్యులర్గా వాడేవాళ్ళు ఎవరైనా మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. మీ సైడ్ రేట్ ఎలా ఉంది, మీరు ఎంతకు తెస్తారో ఎండు కొబ్బరి. నాకైతే చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది. తప్పదు కదా, అందుకని తెచ్చా. ఇంకా అనిపించింది మా బాబాయ్కి ఫోన్ చేసి తెమ్మనాలి, బాబాయ్ కొంచెం ఎండు కొబ్బరి కావాలని. కానీ దగ్గర కాదండి, దగ్గర అయితే వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. కానీ సరే ఫ్రెండ్స్, కరెక్టా కాదా మీరు కామెంట్ చేయండి. టూ మచ్ రేట్ అని నేను అనుకుంటున్నా, అవునా కాదా? కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.